హలో అండి, నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు హిమన్యా కిచెన్. ఈరోజు హిమన్యా కిచెన్లో ఎగ్గుతో చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. అదే ఎగ్ పొంగనాలు లేక ఎగ్ బైట్స్. ఈ ఎగ్ బైట్స్ను పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఎగ్ బైట్స్ లేక ఎగ్ పొంగనాలను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనికి 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక మీడియం సైజు ఆనియన్ను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. ఎగ్స్లోనికి సాల్ట్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఈ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా ఎగ్స్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఎగ్స్లోనికి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ను పెట్టుకోవాలి. ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనికి ఆయిల్ను వేసుకోవాలి. ఇలా ఆయిల్ అన్ని గుంతల్లోనికి వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్గును వేసుకోవాలి. ఇలా ఎగ్గును అన్ని గుంతల్లో వేసిన తర్వాత మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. ఇలానే పొంగనాలన్నింటినీ మరోవైపుకు తిప్పుకోవాలి. ఇలా అన్ని పొంగనాలను మరోవైపుకు తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా పొంగనాలన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోనికి పెట్టుకుంటే సరిపోతుందండి. టేస్టీ ఎగ్ పొంగనాలు తయారైపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా హిమన్యా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే దాని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.